హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే మనకి రేపటి లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిల్ ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ ఈ రోజు మార్కెట్ ఎలా బిహేవ్ చేసిందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న నిర్లక్ష్యం వల్ల నాకు ఈ రోజు 10K క్యాపిటల్ తోటి 1 lakh ప్రాఫిట్ మిస్ అయ్యాను నేను. అది మీరు కూడా చేయకండి. ఈ రోజు మార్కెట్ సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి మనకి చాలా మంచి మూమెంటమ్స్ ఇచ్చాయి. నేను ఫోకస్ చేయమని కూడా చెప్పాను హీరోస్ పైన. ఎవరైతే ఫోకస్ చేస్తుంటారో వాళ్ళు చాలా మంచి ప్రాఫిట్ బుక్ చేసుకునే ఉంటారు. అండ్ ఇప్పుడు నేను రేపటి నిఫ్టీ లెవెల్స్ నేను ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ సీ. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మార్కెట్ గురించి నేను ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. బికాజ్ నేను చేసిన మిస్టేక్స్ మీరు కూడా చేయొద్దు కాబట్టి. నేను ఏం మిస్టేక్ చేయలేదు, జస్ట్ పేషెన్స్ తోటి ఉండకపోవడమే నా మిస్టేక్ అయింది ఈరోజు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈరోజు మనకి మార్కెట్ ఈ క్యాండిల్లో ఓపెన్ అయింది. 50 minutes టైం ఫ్రేమ్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. ఈరోజు మంచిగా ఎవరైతే బీటీఎస్ నిన్న ప్లాన్ చేసి ఉంటారో వాళ్ళు ఆల్మోస్ట్ ఓపెనింగే ప్రాఫిట్ తోటి బుక్ చేసుకుని ఉంటే మంచిగా ఆ డేని క్లోజ్ చేసుకునే వాళ్ళు. లేదు బీటీఎస్ ఎవరైతే ప్లాన్ చేసుకోలేదో, ఈరోజు నేను వచ్చేసరికి ఎలా ప్లాన్ చేసుకున్నాను నా డే అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ మీరు చూసినట్టయితే మనకి నిఫ్టీ ఈ లెవెల్లో రిజెక్షన్ వచ్చింది. ఈ లెవెల్లో ఎందుకు రిజెక్షన్ వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ ఈ లెవెల్ నుంచి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది అండ్ మళ్ళీ ఈ లెవెల్ని క్రాస్ చేయలేకపోయింది. మళ్ళీ అక్కడ నుంచి సెల్లర్స్ వచ్చారు. అండ్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక లిటిల్ బిట్ ఎమ్ షేప్గా మనకి ఫార్మేషన్ జరిగింది మార్కెట్లో, నిఫ్టీ మార్కెట్లో. కాబట్టి మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి, మనం ట్రేడ్ ప్లాన్ ఏ విధంగా చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్కెట్ ఓపెన్ అయింది, నేను ఓపెనింగ్ క్యాండిల్సే ట్రేడ్ చేయమని మీకు చెప్పలేదు. చాలా టైమ్స్ మీరు చూసే ఉంటారు. అట్లీస్ట్ ఒక 5 to 10 క్యాండిల్స్ లేదా 4 to 5 క్యాండిల్స్ ఫామ్ అయ్యే వరకు మార్కెట్లో వెయిట్ చేయాలి, వెంటనే ట్రేడ్స్ తీసుకోవద్దు అని చెప్పాను, రైట్? కాబట్టి మనం ఈ లెవెల్ వరకు వెయిట్ చేసి ఉంటే ఇక్కడ ఒక రిజెక్షన్ పాయింట్ వచ్చింది కదా, ఇది పైన ఒక రెసిస్టెన్స్ డ్రా చేసుకోవాలి అండ్ కింద ఒక సపోర్ట్ ఎక్కడ వచ్చింది దీనికి? ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ దగ్గర వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అయింది, మనకి ఈ లెవెల్లో ఓపెన్ అయిపోయి పైకి వెళ్ళేసి మళ్ళీ ఇదే లెవెల్ నుంచి మళ్ళీ కొంచెం బయర్స్ వచ్చేసి పైకి వెళ్ళకుండా మళ్ళీ కిందకి సెల్లర్స్ వచ్చారు. ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్ అవుతుందో అప్పుడు మనం పిఈ సైడ్ ట్రేడ్ చేయొచ్చు అని ఒక ఇండికేటర్. అది మనకేంటంటే సపోర్ట్ బ్రేక్ అయితే మనం పిఈ సైడ్ పర్ఫెక్ట్గా ఎంట్రీస్ తీసుకోవచ్చు. లేదు రెసిస్టెన్స్ బ్రేక్ అయితే సిఈ సైడ్, ఒకవేళ ఇది బ్రేక్ అయి ఉంటే సిఈ సైడ్ మూమెంటం వచ్చేది. లేదు అది బ్రేక్ కాలేదు కాబట్టి మనకి పిఈ సైడ్ మూమెంటం ఎలా నేను గ్రాప్ చేసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను చేసిన మిస్టేక్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి. ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్కి వస్తే నేను సెల్ చేద్దామని ఇంటెన్షన్ తోటి ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ చేసుకొని అండ్ స్ట్రైక్ కూడా సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే హీరో మూమెంటం స్టార్ట్ అయితే కాబట్టి నా ఫేవరెట్ స్ట్రైక్ సెన్సెక్స్లో ఈజీగా 30 to 50, 100 పాయింట్స్ ఈజీగా గ్రాప్ చేయొచ్చు అనే ఇంటెన్షన్ తోటి నేను 84,900 పిఈ తీసుకొని ఉండే. 84,900 పిఈ మీరు చూసినట్టయితే నా ఎంట్రీ వచ్చేసరికి 13 ఉన్నప్పుడు నేను కొంచెం క్వాంటిటీ నాకు తెలుసు కాబట్టి క్వాంటిటీ పెట్టి వెయిట్ చేసి ఉండే ట్రేడ్లో. ఎందుకంటే నేను ఒకవేళ ఎందుకు వెయిట్ చేశాను అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. 13లో తీసుకున్నాను 84,900 పిఈ. మీరు ఎవరైనా ఉంటే ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు వీడియో చూస్తున్నట్టయితే. ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ వరకు నా టార్గెట్ అనుకున్నాను. ఎందుకు ఈ లెవెల్ వరకు అనుకున్నానని మీకు డౌట్ రావచ్చు. మీరు చూసినట్టయితే ఇక్కడ మనకు ఒక విక్ ఫార్మేషన్ జరిగింది. ఈ విక్ని ఫిల్ చేసుకోవడానికి బాడీస్ రావాలి కాబట్టి నేను ఆ విక్ కోసం ఇక్కడ దాకా నా ఫస్ట్ టార్గెట్ని పెట్టుకున్నాను డౌన్ సైడ్. సో ఇక్కడికి వస్తే నాకు ఎగ్జాక్ట్లీ 13 ప్రీమియం కాస్త ఒక 33కో అలా వెళ్తుంది అనేసి నేను ఆ ఇంటెన్షన్ తోటి ఉండే. కాబట్టి నాకు తెలుసు ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ ఎక్కడి వరకు వస్తుంది అనేది కూడా నేను ముందే నా మ్యాప్లో డ్రా చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు అనుకున్నాను, ఎగ్జాక్ట్లీ ఇక్కడ వరకు వచ్చేసింది. సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు అనుకున్నాను, ఇక్కడ వరకు వచ్చేసింది మార్కెట్ ఆల్రెడీ మనకి. కాబట్టి నాకు 13 ప్రీమియం కాస్త మీరు చూసినట్టయితే 33కి వెళ్ళింది. 33కి వెళ్ళినప్పుడు నేను ఏం చేశానంటే, సరే క్వాంటిటీతో ఉన్నాను కదా, 33కి వెళ్ళింది కదా అనే ఇంటెన్షన్ తోటి నేను ఏం చేశాను, దాన్ని 23కి పెట్టుకున్నాను. అంటే ఒక 10 పాయింట్స్ ప్లస్లో పెట్టుకున్నాను. 10 పాయింట్స్
ప్లేస్లో పెట్టుకున్నాను. నేను చేసే మిస్టేక్ ఏంటంటే దాని ఇష్యూ వదిలేస్తే అయిపోయేది. బికాజ్ టిల్ 3:30 వరకు మార్కెట్ ఎంత మూమెంటం ఇచ్చిందో నిజంగా అది మార్కెట్లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళు గెస్ట్ చేసి కాదు, ఆల్రెడీ ఇంత మార్కెట్ మిస్ అయ్యామని చాలా బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నేనేం బాధపడట్లేదు, జస్ట్ చెప్తున్నాను మీకు. బికాస్ ఒకవేళ నేను కనుక ఇక్కడి వరకు వెయిట్ చేసి ఉంటే నాకు మన 10K క్యాపిటల్ తోటి 1 lakh ప్రాఫిట్ గెయిన్ చేసేదాన్ని ఈరోజు, ఖచ్చితంగా గెయిన్ చేసేదాన్ని. బికాస్ నా 13 ప్రీమియం కాస్త 300లో క్లోజ్ అయ్యింది, 300 టచ్ అయింది. మీరు 300 అంటే ఇట్స్ వెరీ 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 బిగ్ పాయింట్స్ అన్నమాట. కాబట్టి అట్లీస్ట్ ఒక 250 పాయింట్స్ క్యాచ్ చేసినా ఈజీగా మనం ఒక 70 to 1 lakh ఆర్ 50,000 ఉన్న గెయిన్ చేసేవాళ్ళం. సో అది నేను చేసిన చిన్న మిస్టేక్. బట్ నో ప్రాబ్లం, ఇలాంటి మూమెంటమ్స్ ఇంకా చాలా ఉన్నాయి, చాలా వస్తాయి. బికాస్ ఇలాంటివి చాలా చూసాను కూడా నేను. దానికి నేను రిగ్రెట్గా ఏం ఫీల్ అవ్వట్లేదు. జస్ట్ మీకు చెప్తున్నా, ఒక పేషెన్స్తో లేదు పోతే పోని ఒక 10K రిస్క్ చేసి ఉంటే ఈరోజు నేను 1 lakh ప్రాఫిట్ గెయిన్ చేసేదాన్ని మార్కెట్లో. సో అంత మంచి మూమెంటం ఇచ్చింది మార్కెట్లో. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మనకి సెల్లర్స్ స్టార్ట్ అయ్యారు మార్కెట్లో. కాబట్టి రేపు మన ప్లాన్ ఏంటంటే ఒకవేళ డౌన్ సైడ్ వస్తే మంచి పాయింట్స్ క్యాచ్ చేయండి, అప్ సైడ్ అయితే మాత్రం స్కాల్పింగ్ చేయండి. డౌన్కైనా అప్కైనా రేపు స్కాల్పింగ్ చేయండి. బికాస్ ఈరోజు మనకి ఇంత మూవ్ జరిగింది కాబట్టి రేపు వాడు ఒకవేళ సైడ్ వేస్లో ఉంచొచ్చు. రేపు ఫ్రైడే మార్కెట్ కాబట్టి చూసి ట్రేడ్ చేసుకోండి. అండ్ రేపటి లెవెల్స్ ఏంటో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎగ్జాక్ట్లీ రేపు కనుక మార్కెట్ మనకి సీ సైడ్ మూవ్ అవ్వాలి అంటే మాత్రం 26,000 దాటి మార్కెట్ ఎబో సస్టైన్ అయితేనే మనకి స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారని అర్థం. అండ్ ఎబో సస్టైన్ అవ్వాలి, లైన్ దాటడం కాదు. సస్టైన్ అంటే మీకు తెలుసు 50 minutes క్యాండిల్ క్లోజ్ ఇస్తేనే మనం ఎబో సస్టైన్ అవ్వాలి. అంటిల్ ఎక్కడి వరకు ఉందంటే ఫస్ట్ ఛాన్స్ 26,100 వరకు వెయిట్ చేయొచ్చు. 26,000 కనుక క్రాస్ అయితే, అండ్ 26,100 కూడా క్రాస్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి మీకు 26,200, 26,250, 26,240 వరకు కూడా వెయిట్ చేయొచ్చు మనం, ఒకవేళ మనకి ఇది క్రాస్ అయితే. ఇప్పుడు డౌన్ సైడ్కి ప్లాన్ ఏంటో చెప్తాను. డౌన్ సైడ్ ప్లాన్ వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్లీ మనకి ఈ లెవెల్ క్రాస్ అయితే బెటర్ అని అడిగితే డౌన్ సైడ్కి. ఈ లెవెల్ క్రాస్ అయితే నెక్స్ట్ మనం ఈ లెవెల్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు. ఒకవేళ రేపు మార్కెట్ కనుక ఈ లెవెల్ క్రాస్ అయితే ఈ లెవెల్ వరకు వెయిట్ చేయండి. లేదు అది కూడా క్రాస్ అయ్యి స్టాండర్డ్ తీసుకుందనుకో నెక్స్ట్ ఈ లెవెల్ వరకు వెయిట్ చేయొచ్చు. రైట్, ఈ లెవెల్ వరకు వెయిట్ చేయొచ్చు మనం డౌన్ సైడ్. సో దిస్ ఇస్ మై సింపుల్ ప్లాన్ ఫర్ టుమారో. ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో రేపు ఫ్రైడే కాబట్టి చూస్ చేసుకోండి. అండ్ ఈరోజు వచ్చిన మూమెంటే రేపు రావాలని కూడా రూల్ లేదు. కాబట్టి ఈరోజు వచ్చింది కదా రేపు కూడా వస్తుందంటే రేపు రావచ్చు, రాకపోవచ్చు, సైడ్ వేస్లో కూడా ఉండొచ్చు. కాబట్టి ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ డే. యాజ్ ఎ ట్రేడర్స్గా మనకి ఎవ్రీడే న్యూ డేనే ఉండాలి. కాబట్టి ఈరోజు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, రేపు మళ్ళీ ఫ్రెష్ మైండ్ తోటి ఫ్రెష్గా ఆలోచించి ఫ్రెష్ ట్రేడ్స్ చేయండి. ఓకేనా? అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Subscribe to my channel, share to your family members. Okay, see you on tomorrow's market. Bye bye.